హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. సో సండే అంటే డబుల్ హెడర్ మ్యాచెస్ అనేవి ఉంటాయి, డబుల్ ధమాకా అన్నమాట. సో ఆల్రెడీ నేను మన హైదరాబాద్ మ్యాచ్ ప్రిడిక్షన్ అనేది చెప్పాను. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఆ వీడియో చూడండి, దీని ప్రీవియస్ వీడియో ఉంటుంది. సో నెక్స్ట్ మ్యాచ్ సిఎస్కే వర్సెస్ డిసి. సో వైజాగ్లో మ్యాచ్ అంటే యాక్చువల్గా ధోని ఫ్యాన్స్ ఒక రేంజ్లో ఉంటారు. మన తెలుగు ఆడియన్స్ ధోని బ్యాటింగ్కి దిగుతాడా లేదా యాక్చువల్గా రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ కాబట్టి కాల్ తీసుకోవాలి. ఏంటంటే ఇంకా ఐపీఎల్ లాస్ట్ సీజన్ ఆడుతున్నాడు కాబట్టి ధోనిని సో వన్ డౌన్ పంపించడం అప్పుడప్పుడు, లేదంటే మిడిల్ ఆర్డర్లో దింపడం, ఇలా కాస్త ప్రయోగాలు చేస్తే ఫ్యాన్స్ కూడా చాలా ఆనందంగా ఉంటుంది. బ్యాటింగ్ ఆర్డర్లో ధోని ప్రమోషన్ వస్తే ఎప్పుడో రవీంద్ర జడేజా కూడా వచ్చి ఇంకా లాస్ట్ ఓవర్ 2-3 బాల్స్ ఉన్నాయని ఇంకా ధోని ప్యాడ్స్ కట్టుకుని రెడీగా ఉండి ఇంకా అయిపోయింది మ్యాచ్, డిసప్పాయింట్ అయిపోతున్నారు ఆడియన్స్ అందరూ కూడా. మరి ఈసారి ధోని బ్యాటింగ్కి దిగుతాడని నేను అనుకుంటున్నా, చూద్దాం మరి. సో వాళ్ళు ముక్కుతాడు వేస్తే చెన్నై బ్యాట్స్మెన్కి ఢిల్లీ బౌలర్స్, అప్పుడు ధోని వచ్చి బ్యాటింగ్ అనేది చేస్తాడు. సో ఏదేమైనా ధోని బ్యాటింగ్ అనేది ఐపీఎల్లో ఎక్కువ ఎంజాయ్ చేస్తామా లేదా అనేది చెప్పలేనట్టుగానే ఉంది. ఎందుకంటే ఆ బ్యాటింగ్ ఆర్డర్. సో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కాస్త ప్రమోషన్ ఇస్తే వైజాగ్లో మంచి రికార్డు ఉంది కాబట్టి, ఇంటర్నేషనల్ రికార్డు ధోనికి. సో ఈ పిచ్ని బాగా రీడ్ చేయగలుగుతాడు, బాగా ఆడగలుగుతాడు. సో ఇంకా మ్యాచ్ ప్రిడిక్షన్ విషయానికి వస్తే మనం, సో ఇక్కడ కొంచెం స్పిన్ ట్రాక్ తిరిగే అవకాశం ఉంది పిచ్ మీద. చాలామంది ఆల్రెడీ ఏ సాయిల్ పిచ్ తీసుకున్నా కూడా అక్కడక్కడ క్రాక్స్ ఉన్నాయి, టర్న్ అయితే బాగా తిరుగుతుంది. సో స్పిన్నర్స్కి రెండు వైపులా స్పిన్ చేంజ్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. చెన్నై సూపర్ కింగ్స్లో అయితే మేబీ మిచెల్ ప్లేస్లో ఏమన్నా మోయిన్ అలీని తీసుకుని వస్తారు. ఎందుకంటే అటు బ్యాటింగ్ బాగుంటుంది, మీకు వన్ డౌన్ వచ్చినా కూడా పించ్ హిట్టర్ లాగా మోయిన్ అలీ ఎలా ఆడతాడో మనకు తెలుసు. సో స్పిన్ కూడా బ్రహ్మాండంగా తిప్పుతాడు కాబట్టి ఏమన్నా చేంజెస్ చేస్తే చెన్నై ఈ చేంజెస్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఒకసారి చూద్దాం మనం. గైక్వాడ్, రచిన్ రవీంద్ర, రెహానే అక్కడ వరకు ఓకే. డారెల్ మిచెల్ ప్లేస్లోనే మీకు వస్తే మోయిన్ అలీని తీసుకునే ఛాన్సెస్ ఉంటుంది. తర్వాత సమీర్ రిజ్వీ ఉంటాడు. సమీర్ రిజ్వీ కూడా మీకు టర్న్ చేయగలుగుతాడు కాబట్టి మీకు ఈ పిచ్ మీద ఎస్పెషల్లీ ఆ టర్న్ అనేది రాబట్టుకునే ఛాన్సెస్ అయితే ఉంటాయి. నెక్స్ట్ రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని, మేబీ ఏమన్నా శాంట్నర్ని ట్రై చేస్తారా ఇంపాక్ట్ ప్లేయర్ కింద, ఒకవేళ స్పిన్ బాగా పడుతుంటే. సో ఇంపాక్ట్ ప్లేయర్ని వెంటనే కాల్ తీసుకుని శాంట్నర్ ఆ 4 ఓవర్లు కూడా చాలా క్రూషియల్ అవుతాయి. మేబీ అదేమైనా చేస్తారేమో చూడాలి. ఒకవేళ అలా చేయగలిగితే మాత్రం ఇంకొక ప్లేయర్ ఎవరైనా ఫాస్ట్ బౌలర్ని, ఫారెన్ ప్లేయర్ని పక్కన పెట్టాల్సి ఉంటుంది. సో మీకు ఇంకా ఇంకొకటి ఏంటి అంటే పతిరానా ఇంపాక్ట్ ప్లేయర్ కింద పతిరానా ఆడుతున్నాడు. పేస్ ఎక్కువ జనరేట్ అయితే మనం తీసుకుని వస్తున్నారు. ఒకవేళ స్పిన్ ఎక్కువ జనరేట్ అయితే ఏమన్నా స్పిన్నర్ని తీసుకొస్తాడో చూద్దాం. సో ఇవి చేంజెస్ అయితే చెన్నై సూపర్ కింగ్స్ చేసుకునేది. డీసీకి అయితే చాలా చేంజెస్ అవసరం. ఎందుకంటే పృథ్వీ షాని ఎందుకు ఆడించట్లేదు, నేను ప్లేయింగ్ 11లో 2-3 సార్లు డీసీ ప్రిడిక్షన్ చేసినప్పుడు పృథ్వీ షా అనే చెప్పా. సో పృథ్వీ షాని ఆడించట్లేదు. రిక్కీ బోయ్ ప్లేస్లో మ్యాక్సిమం ఈ మ్యాచ్లో పృథ్వీ షాని ఆడిస్తే మాత్రం మీకు అది హిట్టింగ్ అనేది, ఫస్ట్ పవర్ ప్లేలో హిట్టింగ్ అనేది చాలా బాగా జరుగుతుంది. సో అదొక్కటే మెయిన్ డ్రాబ్యాక్ అవుతుంది ఢిల్లీకి. ప్లస్ మిడిల్ ఆర్డర్ కూడా అంత పటిష్టంగా లేదు, ఎక్కువ రిషబ్ పంత్ మీద ఆధారపడిపోయింది. మీకు విధ్వంసకరమైన బ్యాట్స్మెన్ ఎవరు, ఫినిషర్ ఎవరు కూడా ఢిల్లీలో కనిపించట్లేదు. సో మీకు ఆ ప్లేస్ కూడా భర్తీ చేయాలి అంటే మాత్రం ఖచ్చితంగా పృథ్వీ షాని ఓపెనింగ్ నింపుకుంటే మీకు ఆ పవర్ ప్లేలో రాబట్టుకుంటాడు కాబట్టి మీకు రిషబ్ పంత్ కానీ లేదా అక్షర్ పటేల్ అంత గొప్ప ఫినిషర్ అయితే అవ్వట్లేదు. మనం ఈజీగా గెలవాల్సిన మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ 2 మ్యాచ్లు గుర్తుపెట్టుకోండి. 2 మ్యాచ్లు చాలా ఈజీగా గెలవాల్సిన మ్యాచ్లు, పీకల వరకు తెచ్చుకుని లాస్ట్ ఓవర్ వరకు వెళ్ళి చతికిలు పడిపోయింది, చేతులు ఎత్తేసింది. సో ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్ చెన్నైకి ఏమైనా జలకిస్తారా? హెడ్ మ్యాచెస్ చూస్తే ట్రాక్ రికార్డ్ అంత బాగాలేదు ఢిల్లీకి చెన్నై మీద. సో కాబట్టి చెన్నైయే పై చేయి సాధించే అవకాశం అనేది ఉంటుంది. అందుకే మీకు విన్నింగ్ మీటర్ ఏం చెప్తుంది అంటే 58% చెన్నై సూపర్ కింగ్స్కి వెళ్తే 42% మాత్రమే ఢిల్లీ క్యాపిటల్స్ చెప్తుంది. సో నా ప్రిడిక్షన్ కూడా చెన్నై సూపర్ కింగ్సే గెలుస్తుందని నేను అనుకుంటున్నాను. ఆల్రెడీ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ వీడియో కూడా పెట్టాను, అది కూడా చూడండి. మీకేమనిపిస్తుంది? సో ఎవరు గెలుస్తారు ఈరోజు అనిపిస్తుంది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.